నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, రీసెంట్గా అంటే అతి ఘోర పరాజయంతో వైసీపీ పార్టీ ఓడిపోయింది. సో అందులో భాగంగా రోజాకి జలకి ఇచ్చిన జగన్ అంటే గత కొన్ని రోజులుగా పార్టీకి అంటే పార్టీ మీటింగ్కి ఎటువంటిగా హాజరవట్లేదు రోజా గారు. సో ఎందుకు హాజరవట్లేదు అంటారు? జగన్ గారు రోజాకి ఏం జలకి ఇచ్చారంటారు? యాక్చువల్గా ఘోరంగా ఓడిపోయారని మనం అందరం అనుకుంటున్నాం. చాలా అడగట్లేదు. చచ్చిన పవన్ ఇంకా చంపుతారని సినిమా డైలాగ్ కూడా ఉంది. ఆ డైలాగ్ అస్తమాన్ని గుర్తు తెచ్చుకోకలేదు. కానీ అతనికి 11 సీట్లు వచ్చినాయి, మొఖం చెల్లట్లేదు అసెంబ్లీకి వెళ్ళటానికి. దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి రోజు ఏదో ఒక చాకు వెతుకుంటున్నాడు. ఓ రోజు ధర్నా అని, ఓ రోజు ఇదని, ఓ రోజు ఇదని. మనకు కూడా ఏదో ఒకటి సోది కావాలి కాబట్టి సోషల్ మీడియా సోదిగాళ్ళు మనం ఒక విధంగా చెప్పాలండి. మనం కూడా కలుపుకపోతే ఏడుస్తారు మిగతా వాళ్ళు. సో ఆ సోదుల్లో ఒక సోది ఏంటంటే ఆవిడ బయటకు వచ్చినప్పుడల్లా కొడాలు నానికి కమ్మలు తీయటమని ఎన్నిసార్లు చెప్పి నేను చెప్తాను. పేరు నానికి కాపులు తీయటమని, ఇంకా ఘాటుగా ఎవడు చెప్పకపోయినా కూడా ఆ వల్లభనేని వంశీ గొరిగించుకుని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా బదనాం చేసి మాట్లాడడం అనేది ఈ మామూలు కామన్ ఫ్యాక్టర్. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళు ఓడిపోవడానికి కారణం వీళ్ళ ముగ్గురే. ఇంకొక స్పెషల్ ఉంది, స్పెషల్ ఎంట్రన్స్. ఆవిడ ఈవిడ ఈ పతివ్రత శిరోమణి ఎవరు? రోజా. బ్లూ ఫిల్మ్స్ ఉన్న ప్రతివ్రత శిరోమణి ఆవిడ. అట్లా ఎందుకు లేదు సార్ మళ్ళీ? అవునా, ఎందుకు మరి నేను అలా అనుకుని నేనేం చేయను, నేను చదివింది మీరు చెప్పినవి సరే చూపించరా ఒకడు అన్నాడు. చూపించమని అంటలేదు ఆవిడ. అంటే ఎవడికున్న బ్యాడ్ నేమ్ వాడికి ఉంటుంది అంతే. సడన్ గా మరి నువ్వు ఆడు ఈడు పవన్ కళ్యాణ్ నీకు అదే లేదు అంతలా మాట్లాడదా, అదే కాపులు అయితే అక్కడ ఇప్పుడు కనపడితే జీప్ పగల కొడతారు. అర్థమైందా? డబ్బులు లేకపోవచ్చు వాళ్ళ దగ్గర. క్యారెక్టర్ మాట అసోసియేషన్ చేస్తే చంపేస్తారు. ఎవరు? కాపుస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వేసేస్తారు. గడప ఎందుకు పనిచేయదు, తప్పు అది. ఎంతలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ని, చిరంజీవి తెలియదు సంగతి. వీళ్ళందరికీ ఏం జరిగింది మాకు తెలీదా? మా సినిమా ఇండస్ట్రీ కదా, ఎంత సిగ్గులేని పనులు జరిగినాయని మాకు తెలుసు. ఊరికనే అన్నీ తెలుసు. సో అటువంటిప్పుడు అలా మాట్లాడితే మెహర్బానీ అని జగన్ గురించి మంచి పనికల్లో మంచి పేరు వస్తుందని అనరాని మాటలు మాట్లాడేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు 430 ఉంది. ఇప్పుడు మా ఆవిడ మీద అన్నది మరి నేను ఒకటి అంటే అది ఎందుకులేండి. అదే మరి భారతదేశంలో 100 హత్యలు చేసిన వాడిని కూడా ఉరితంగా పోయితే ఎడుతూ ఉంటాం మనం. మన సినిమాలో జడ్జి కూడా ఎడుతుంటాడు. అది ఆడిని చంపుతుంటే మీరు ఎందుకు ఎడుతారు అనుకుంటాను నేను. అంటే అసలు ఇంతకాలం ఉంచడమే గ్రేట్ తప్పు. ఇప్పుడు ఆడికి వాళ్ళ తాడు అన్ని వేస్ట్ కదా, తపాలను కాల్చిపెట్టాలంటాను నేను. సో తప్పులు చేసిన వాళ్ళ కోసం మాట్లాడుతుంది సోషల్ మీడియా మాట్లాడుతుంది. మరి వీళ్ళందరి కోసం నువ్వు గొట్టం కనిపించగానే అందుకునేది అలా మాట్లాడితే ఆ కటింగ్ మనవాడు చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. జగన్ దెబ్బ అయింది కదా. ఇప్పుడు నేను ఒకప్పుడే అతనితో అతని గురించి కొంచెం ఎందుకు సపోర్ట్ చేసినంటే లెగలేని వాళ్ళు కొంచెం రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడని. అది మంచి డెవలప్మెంట్ కాదు. అయినా కూడా ముసలి వాళ్ళకి ఒక్కోళ్ళకి కొన్ని డబ్బులు వెళ్తున్నాయన్న ఒక్క ఉద్దేశంతో కనీసం సపోర్ట్ చేసాడు. ఈ మాత్రం వేయలేదు కదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని ఒక కసితోటి అతనికి సపోర్ట్ చేసాం. ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే ఇంత నీచాతనీచమైన పనులు చేసి చెట్ల మీద బిల్డింగ్ల మీద చెట్లు కూడా మొలిచేటట్టుగా అమరావతి చేస్తాను మాకేం తెలుసు. చంద్రబాబు నాయుడు చెప్పేవారో తెలీదు. ఆయన వచ్చి సింగపూర్ చూపించాడు, అది పొరపాటే. ఈయన వచ్చి ఆ సింగపూర్లో వచ్చిన ఫ్లాట్ల మీద మొక్కలు వేసాడు. ఒరిజినల్ కాదు, గడ్డి విత్తనాలు వేసాడు. అది అప్పుడు అడవి రాజ్యం అయిపోయింది, అడవి రావుడిలాగా. సో ఇది తప్పే అది తప్పే. పొలిటీషియన్లో తప్పుకోళ్ళే ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. మీకు మంచోళ్ళు 0.002% ఉంటారు. అందులో నేను ఉన్నానని అంటే ఎవరో మన పవన్ కళ్యాణ్ అతను 21 సీట్లు ఇచ్చారు. ఇంకా అందుకంటే ప్రజలు ఆల్వేస్ కరెక్ట్, ఓటర్స్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్. తొందరగా మర్చిపోతారు పాస్ట్ని, గతాన్ని తొందరగా మర్చిపోయేవాళ్ళు ఎవరో ప్రజలే. అర్థమైందా మీకు? అలా మర్చిపోయారు కాబట్టి వీళ్ళు గెలిచారు. లేకపోతే వీళ్ళు బ్యాడ్ ఎవరు వాళ్ళు గెలిచారు? వీళ్ళు జగన్కి వచ్చిన బ్యాడ్ ఆకాశాన్ని దాటికిపోయింది. దాటికిపోయి వెళ్ళిన వల్లే వీళ్ళు గెలిచారు. అతని యొక్క బ్యాడ్ ఇతనికి వీళ్ళకి ప్లస్ అయింది. ఇది నిజమేది. ఎవరి మీద కోపం ఎత్తుకుంటుంది మనకి? ఎవడో నాకైతే పర్సనల్గా ఎవరి మీద ఉండదు. ఎవడో నాకేం చేయని అవసరం లేదు. నేను కావాలంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోగలను. మోడీ గారి ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నా చేసుకోగలను. ఐ వర్క్డ్ విత్ నేషనల్ పార్టీస్. అక్కడ కూడా న్యాయంగానే నో స్కామ్స్. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాను, నో స్కామ్. పక్కా ఆర్డర్ ఇస్తేనే చేశాను. నేను ఆల్ డిపార్ట్మెంట్ చేశాను, కోర్టుల మీద చేశాను.
ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ యూ కెన్ చెక్ విత్ INPR, యూ కెన్ చెక్ విత్ గవర్నమెంట్. సో జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు చేశాను చెప్తున్నాను. అంచేత వీళ్ళు ఎవరన్నా అంటే వీళ్ళు ఎవరన్నా చేయరు, ఏడ్ చేసేది బొంగు, మీరు ఏడ్ చేసేది నాకు, ఐఎమ్ గ్రోన్ అప్ అండ్ క్రియేటివ్ పర్సన్ అనుకుంటారు చాలామంది. ఇంక చాలా ధైర్యం ఏంటి, ఏం చెప్పవు, ఎవరు చెప్పేది ఎవరితో పోతే, ఈ పక్కన లైట్, ఈ పక్కన లైట్, అక్కడ కెమెరా, ఇక్కడ కెమెరా పెడితే అబద్ధం ఆడటానిక? దీనికి అంత కష్టపడాలి నేను? నా పాలసీ అది. ఐ విల్ ఓన్లీ టాక్ ట్రూత్. నేను విన్న నిజాన్ని మాట్లాడతాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. వీళ్ళలో శ్రీ వైష్ణవులు కాదు, జగనో కాదు. జగన్ యొక్క బ్యాడ్ అని చూసి మీకు ఓట్లు వేశారు. కంప్లీట్ స్వీప్ అంటున్నారు. కొన్ని ఈవీఎంలోనే మేనేజ్ చేశారేమో కొన్ని చోట్ల అని చెప్పేసి కూడా కొంత టాక్ ఉంది. లేకపోతే మీకు హిందూపురంలోనూ ఒక వార్డులో ఒక సీటే పడింది, ఒక ఓటే. ఎలా పడుతుంది? తర్వాత ఇంకోటి పెద్ద జోక్ ఏంటంటే, ఆయన కూడా నాకు బాగా ఫ్రెండ్, ఒక 25 years నుంచి, కేఏ పాల్. సో ఆయన ఎప్పుడు నేను ఏమన్నా, బికాజ్ ఐ లైక్ హిమ్. చచ్చిపోయినోడు కూడా ఫ్రెండే, డేవిడ్ రాజ్ అని వాళ్ళ అన్నయ్య, బాగా ఫ్రెండ్స్ మేము. సో అతను ఇంకోటి చెప్పాడు, కాకపోతే కామెడీని అయిపోయావు, రాజకీయాలకు రావద్దు, రాజకీయాలు కెమెరాలు ఎదుర్కొని మాట్లాడొద్దని ఇన్నిసార్లు చెప్పాను. ఇంకా రానంటాడు. నేను అలా దిగి వచ్చాను హోటల్లోను నిజామాబాద్లో, చెప్పడానికి వెళ్ళాను. నేను బయటకి ఇచ్చి బట్టలు వేసుకుని కారు ఎక్కి లేకపోతే అక్కడ ప్రెస్తో మాట్లాడుతున్నాడు. నిన్ను నీ మనస్తత్వాన్ని జీసస్ క్రైస్ట్ కూడా మార్చలేడని వచ్చాను. బికాజ్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ జీసస్, I believe in Allah, I believe in Rama. So whatever it is, that's my philosophy. సో నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ? అతను ఏమన్నాడంటే, మా కుటుంబంలో 20 మంది ఉంటే అక్కడ 4 ఓట్లే పడినాయట. ఇంతకంటే ఘోరాతి జోక్ ఏమైనా ఉంటుందా అంటే నేను అనుకున్నాను అనమాట. నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నీకు ఇవ్వాలని రూల్ లేదు కదా అనుకున్నాను. నువ్వు అంత జోకర్ అయిపోయావు. ఇస్ బికమ్ ఏ రిలీజియస్ జోకర్. ఎటువంటి బతికేట అతను, అర్థమైందా? ఐ నో. నేను టైం సినిమా చేస్తున్నప్పుడే ఇంకా ఫ్లైట్ ఇచ్చారు. 47 స్టేట్ స్టేటస్. మంచి వ్యక్తి కూడా. వాళ్ళ బ్రదర్ కంటే ఈయన మనిషి మంచోటే, అతను మంచోటే. ఏదో చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే వెళ్ళేవాళ్ళు, నేను డేవిడ్ అని. అతను అనుకోకుండా చంపేశారు ఎవరు. మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇటువంటివి ఉన్న వల్ల ఈవీఎంలు కూడా కొంతవరకు కరెక్ట్ ఏమో. ఈవీఎంల గురించి చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా అన్నారు జగన్ గెలిచినప్పుడు, కానీ ఇటువంటి ప్రూఫ్లు చూపించలేదు. ఇక్కడ ప్రూఫ్ కనపడిపోతుంది కదా. ఒక హిందూపురంలో ఒక ఓటు పడడం ఏంటి, మరీ బూత్ కదా అది. హిందూపురంలో ఒక వార్డులో ఒక ఓటు పడిందట. మరి ఎటువంటి అవి తప్పితే గెలిచారు ఏంటి? కాపుల తరపున మనిషికి ఈసారి డెఫినెట్గా ఎక్కడ కనపడితే అక్కడ నువ్వు గడప కూడా ఎక్కువ అనేది. రోజా పెద్ద పిస్తా, నువ్వే ఓడిపోయావు, సిగ్గులేదటి. బయటకు వస్తే కొడతారు. పవన్ కళ్యాణ్ అన్న మాటలకి అక్కడికి వస్తే కొట్టుకోక కొడతారు. ఈస్ట్ అండ్ వెస్ట్లో అయితే తప్పది. నేను అందుమీద ఆయన ఎవరో గడప ఎక్కనివ్వలేదు, నువ్వు ఎక్కనిచ్చేది బొంగు, నువ్వు ఎక్కువ ఇప్పుడు వెళ్ళి. నేను ఆల్రెడీ ఒకసారి కట్ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఈవిడ్ని బహిష్కరణ చేశారు, గుర్తుందా? ఎంత కష్టపడిందో అసలు. యాక్చువల్గా ఈవిడిది పెద్ద లెగ్, మన హస్బెండ్ నాకు ఫ్రెండే. ఐరన్ లెగ్ అంటారా? లెగ్ కాబట్టే చంద్రబాబు నాయుడు దెబ్బ అయిపోయాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డికి వచ్చి రాజశేఖర రెడ్డి దెబ్బ అయిపోయాడు, ప్రాణమే పోయింది. ఇతను చేర్చుకోవద్దంటే మరి ఎందుకు చేర్చుకున్నాడు? తిట్టడానికి బాగా పనిచేస్తాను, ఎందుకు చేర్చుకున్నాడు. 1 సంవత్సరం బాగానే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఇతను కూడా వెళ్ళిపోయాడు, తుప్పల్లోకి వెళ్ళిపోయాడు 11 సీట్లతో. లెగ్ అది. కొన్ని లెగ్లో ఇంగ్లీష్ సినిమాలో ఉంటాయి ఈవిల్స్ అని. మనుషుల్లోనే ఈవిల్స్ ఉంటారు. చిన్నపిల్లలు ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజం. అది నేను సస్పెన్స్ ఫిల్మ్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఇంటికి వస్తారు పేరెంటాలు, తెలుసా? మీ తెలంగాణలో ఉందా పద్ధతి? ఆంధ్రేనా? ఇంటికి వచ్చి మిఠాయి ఎండ్లు అన్నీ ఇస్తారు కదా, ఏమన్నా పెళ్ళి అయినా సారీలు పట్టుకొస్తుంది కదా ఆ అమ్మాయి. అప్పుడు మనకు తెలుసున్న ఫ్యామిలీస్కి 20 ఫ్యామిలీకి ఇస్తారు కదా. అప్పుడు కూడా 4-5 ఆడవాళ్ళు వస్తారు. అందులో ఒకరితో 2 ఈవిల్ ఉంటారు. ఈవిల్ అంటే ఆ దెయ్యంతో పుట్టినోళ్ళు అనమాట, ఈవిల్ పవర్స్. ఓకే, అక్కడ ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎత్తుకున్న పిల్ల అంటే వాళ్ళు ఎలా ఈవిల్ అని ఆవిడకి తెలీదు. జస్ట్ ఇలా ఆటది అంతే. ఆడికి వెంటనే జ్వరం వస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, దిస్ ఈస్ దేర్. నేను ఎటువంటి సినిమా తీసాను కాబట్టి చెప్తున్నాను నేను. సో దేర్ ఈస్ ఈవిల్ పీపుల్ ఇన్ రియల్ పీపుల్. ఈవిల్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు రోజా ఈజ్ ఈవిల్. బయటకు వస్తే అంత ఘాటుగా మాట్లాడితే, అంత ఘాటుగా మాట్లాడితే ఒకవేళ జులకిచ్చినంత మాత్రాన స్ట్రీట్కి వెళ్ళిపోయి అలాంటి కొడతారు పట్టుకునే. ఎటువంటి అన్రాట్ బట్ నిన్ను అసెంబ్లీ గడప తొక్కనే ఉన్నాను, నువ్వు తొక్కడం పోవడానికి. కయ్యూ
హూ ఆర్ యూ? మొత్తం స్వీప్ చేశాడు, నీకే గతి లేదు ఇప్పుడు. సో నేను అందరూ అంటారు రేపటి గురించి ఆలోచించుంటారు, నేను రేపటి గురించి ఆలోచించమంటాను. దెర్ ఈజ్ ఆల్వేస్ అ టుమారో అండ్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ డే, ఎవ్రీ డాగ్ హెస్ ఎ డే అంటాను ఇంగ్లీష్లో. తెలుగులో బాగా తర్జుమా చేయలేక చెప్తున్నాను. రోజు వచ్చింది అండ్ దేర్ ఈజ్ టుమారో, ప్రతి రోజుకి ఉంటుందా? రేపు అనేది ఉంది కదా, మర్చిపోతే ఎట్లా? అది గమనించి చంద్రబాబు నాయుడు ఈ మధ్య కొంచెం ప్రవర్తిస్తున్నాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఆయన కింద పడ్డాడు, బెదపడ్డాడు అన్నీ చూశాడు కాబట్టి. కాకపోతే తమాషాగా లేదు, అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి లేదు, అది లేదు. అది ఉండాలంటాను నేను. ఆ ఫైటింగ్ నువ్వు ఆడిని గిల్లి ఆడిని నీటి గిల్లి ఉండాలన్నమాట. ఉంటేనే అప్పుడు చేపల మార్కెట్లా ఉంటుంది. రోజా ఆపద్ధర్మంగా అయింది. లెగ్, ఉక్కు లెగ్, అది ఐరన్ లెగ్ కూడా కాదు. అలా కొంతమంది సినిమా ఫీల్డ్లోకి ఉన్నారు, అలాగే ఇది ఒక లెగ్ ఇది. అంచేత ఆవిడకి జులక్ ఇవ్వటం ఉంది, జులక్ ఇచ్చినా ఇవ్వకపోయినా బయటకు వచ్చినట్టే అయిపోతుంది. అంత సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఒక పోలీసు ఉండడు, ఎవరు ఉంటారు కదా. సెక్యూరిటీ ఉంటేనే గతి లేదు. సెక్యూరిటీ ఉంటే ఎలా ఉండాలి? అపోజిషన్లో ఉన్నా సెక్యూరిటీ ఉన్నా కూడా ఎవడు చంద్రబాబు నాయుడు అలా తెచ్చుకున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి, అతని మీద థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి. అంచేత ఈ అమ్మాయి కాబట్టి ఇస్తారు, థ్రెట్ గిట్టలేదు. మన వల్లభనేని వంశీని ఎవడో రాయేశాడు, అంత వేయించుకోవాల్సిన అవసరం. రిచ్ ఫెల్లో, బాగా మంచి పలుకుబడి ఉన్నవాడు, అతను అంటే చాలా మందికి ఇష్టం అక్కడ. మరి చంద్రబాబు నాయుడు గారి భార్య అంటే ఇష్టం ఎలా ఉంటుంది? అతను నోటు దోళ్ళ వలన బ్యాట్ అయిపోయాడు, లేకపోతే అతను మంచి లీడర్ అక్కడ, తెలుసా మీకు? వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో మంచి లీడర్. అఫ్కోర్స్ ఇతని మీద నిలబడిన వాళ్ళు కూడా పవర్ఫుల్ పీపుల్, అక్కడ అంతా కంపాసే ఉంటారు. దర్ ఆల్ పవర్ఫుల్ పీపుల్, అందరూ వాళ్ళే ఉంటారు. వాళ్ళు చేశారు కూడా. గెలిచిన అతను కూడా తక్కువేం కదా, బ్రహ్మాండం గెలిచాడు. అంచేత అతని మీద రాయి వేసి అంత చీప్ ఎందుకు అయిపోయాడు? జస్ట్ బికాజ్ ఆఫ్ అతని టంగ్ అనరాని మాటలు అన్నాడు. అవి మామూలు మాటలు కాదు, అన్పార్డనబుల్ అంటారు ఇట్లా. అన్పార్డనబుల్ మిస్టేక్స్, బ్లండర్స్, వాట్ హీ హస్ డన్, వాట్ ఈస్ అటర్డ్ వర్డ్స్ అగేన్స్ట్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ ఫ్యామిలీ. నో, దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఈ అమ్మాయి కూడా, రోజా. అన్న రాని మాటలు ఉంది. చిరంజీవిని ఉంది, పవన్ కళ్యాణ్ అయితే ప్రతిరోజు అనేది. ఆ పేరు నాన్నవాడు అంతే బాహెడ్. ఇప్పుడు మళ్ళీ మైక్కి అతీతం అయిపోయాడు. మళ్ళీ అన్నాడు నువ్వు మైక్తో కూర్చో అన్నారు. మరి అతని మీద కూడా సోషల్ మీడియాలో చాలా ఘోరంగా చూశాను కొన్ని. అలా వ్యక్తిగతంగా చేయకూడదు. ఆ వ్యక్తిగతంగా అంటే నాకు ఇష్టం లేదు. అతని మీద కూడా వ్యక్తిగతంగా చాలా ఇదిగా చేశారు ఈ మధ్య ఓడిపోయిన తర్వాత. తప్పది. నేను పవర్లో ఉన్నప్పుడే అనుకోండి ఆపారి నీకు అంత సీన్ లేదని. పవన్ కళ్యాణ్ అనేసి అంత సీన్ లేదు. అటు సినిమాలు యాక్చువల్తో 100 కోట్లు ఇచ్చుకోండి, నీకే వస్తారు బొంగు 100 రూపాయలు ఎవరు. అదేందా, అది దట్ ఈజ్ హిస్ కెపాసిటీ అండ్ హిస్ ఇమేజ్ అనేవాడిని అనమాట. సో ఇప్పుడు ఏవిడికి జులక్ ఇవ్వడం ఉంది, ఒకరికొకరు ఇచ్చుకోవాలి జులక్స్. అదే తప్పితే వీళ్ళ వల్ల రోడ్ మీద కొడతారు. ఐఎమ్ నాట్ జోకింగ్. ప్రజలతోటి యూ కెనాట్ టేక్ ఇట్ బికాజ్ దే విల్ బికమ్ హిస్టీరిక్. హిస్టీరియా వచ్చేస్తారు. అంచేత ఇట్స్ సేఫ్ ఫర్ దెమ్ టు కీప్ ఇన్ ద హౌస్. ఎవడో కాపాడలే. వల్లభనేని వంశీ గడ్డ గొప్ప పెద్ద పలుకుబడి ప్రకారంగా ఈజ్ గాట్ బెటర్ ఇమేజ్, బెటర్ నేమ్ దాన్ రోజా అనమాట. సో మరి జలకి ఏమవుతుందో ఇచ్చాడు తెలియదు కానీ ఆ ప్రజలో రబాని ఉంటాడు. రానంటూ వస్తాను వెళ్ళదు, కొడతారు కాబట్టి. ఏ టైంలో ఏ పక్క నుంచి ఆవిడ కొడతాడు భయపడతారు. యూ కెనాట్ ప్లే విత్ పబ్లిక్. సో ఐఎమ్ ఆల్వేస్ పబ్లిక్ సైడ్ కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను.